సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గజ్వేల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ దేశంలో అంటరానితనం, కుల వివక్ష, ఊరికి దూరంగా నెట్టివేయబడిన బహుజన మహిళలకు చదువుకు దూరం చేయాలని చూస్తే ఈ దేశంలో మహిళలకు చదివే పరిష్కారమని మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి వారి నుంచి బహుళ మహిళలకి చదువు చెప్పిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. వారి అడుగుజాడల్లో నేడు ఎందరో మహిళలు చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. కావున ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అటుకూరి రాములు, మన్ని కృష్ణ, పంబాల సత్యనారాయణ, మైసస్వామి, పొన్నాల కుమార్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి తుమ్మా శ్రీనివాస్, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు దేవేందర్, అంశ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు నీరుడు స్వామి, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి బైరం శివకుమార్, అభినవ అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు ఉమర్ సుల్తాన్ బేగం, ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఏలేశ్వరం, మహేష్ ఫీల్డ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మైసస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ పెర్కా శ్యామ్ సుందర్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో గజ్వేల్లో నిర్వహించినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించాలని, సముచిత న్యాయం కల్పించాలని చెప్పి కోరుతూ మరి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు మరి ఇక్కడ ఈరోజు అందరము కలిసికట్టుగా మరి మహిళలకు సముచితంగా ఉండాలని చెప్పి, గౌరవప్రదంగా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణలకు ధీటుగా మరి ఆ విధంగా చేస్తేనే సావిత్రిబాయి పూలే ఆవిష్కరణలకు మరి ఆలోచనల విధానాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పూలేను ఈ విధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మరి అనేక సంస్కరణలు తీసుకురావాలని చెప్పి మనవి చేస్తున్నాం. సావిత్రిబాయి గారి జయంతిని పురస్కరించుకొని గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకే చదువు నేర్పించి తనను విద్యావంతురాలను చేసి మరి మహిళా సమాజానికి మరి విద్య లేని ఈ భారతదేశంలో మరి సావిత్రిబాయి పూలేతోటి స్కూల్ స్థాపించి మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు. మరి ఆమెను మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళలు ప్రపంచంలోనే మరి ఎంతో ఉన్నత శిఖరాలను అవరోధిస్తూ ఉన్నారు. దానికి కారణమే మహాత్మా సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అంతేకాదు, ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం 1000 దీపాలు అయితే అనేది ఎంత సత్యమో, అలాగే సావిత్రిబాయి పూలే ఆమె చదువుకొని ఈరోజు మహిళలకు అందరికీ ఆదర్శంగా నిలబడ్డదంటే ఆమె జయంతిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గిట్లా మహిళా టీచర్స్ డేగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మొట్టమొదటి చదువుల తల్లి బహుజనులకు మొట్టమొదటిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి సావిత్రిబాయి జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి విగ్రహం దగ్గర అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు బహుజనులను అంటరానితనం కారణంగా చదువుకు దూరంగా, గ్రామాలకు దూరంగా వెలివేయబడినటువంటి బహుజనులకు చదివే ఏకైక మార్గం అని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆ చదువు ద్వారా బహుజనులకు చదువు ద్వారానే ఈరోజు వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు. ఈ అంటరానితనం అంతా పోవాలంటే చదివే మార్గం అని చెప్పేసి ఆనాడు సావిత్రిబాయి పూలే తాను చదువు నేర్చుకొని మహిళలకు కూడా, బహుజనులందరికీ కూడా చదువు నేర్పి ఈరోజు భారతదేశంలోనే ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా భావించబడుతుంది. ఇట్లా ఈరోజు బహుజనులకు ఏదైతే చదువు నేర్పిందో ఆనాడు సావిత్రిబాయి చేసినటువంటి కృషి ఈరోజు మహిళలు సాధికారత రోజుగా ఈరోజు మహిళలు వాళ్ళ హక్కులను పొందుతున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మొట్టమొదటిగా మహాత్మా జ్యోతిరావు పూలేను, అదేవిధంగా సావిత్రిబాయి పూలేను వాళ్ళ గురువులుగా భావించింది. కాబట్టి ఈరోజు ఆ పెద్ద ఎత్తున ఉద్యమం చేసుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన తీసుకుంటూ ఈరోజు ఏదైతే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.